లక్షల మందికి డాక్టర్ అవ్వాలనేది ఒక లైఫ్ లాంగ్ డ్రీమ్. నీట్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చాయి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్, ఎస్పెషల్లీ టాప్ ర్యాంకర్స్కి. కానీ ఇప్పుడు ప్రతి స్టూడెంట్ అండ్ వారి ఫ్యామిలీలో ఒక కొత్త టెన్షన్. అదే నెక్స్ట్ ఏంటి? టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుంది, కానీ మెజారిటీ ఆఫ్ ద అటెంప్టర్స్కి ర్యాంక్ రాక ఒక పెద్ద అన్సర్టెనిటీ. మీకు మంచి ర్యాంక్ రాలేదని ఫీల్ అవుతున్నారా? అయితే అది మీ తప్పు కాదు. అలా అని కంప్లీట్గా సిస్టమ్ ఫెయిల్యూర్ అని కూడా చెప్పలేం. ఈ అన్సర్టెనిటీకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి టైంలో చాలామంది కొన్ని ఆల్టర్నేటివ్స్ని కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్ అనే ఆప్షన్ ఒక కొత్త హోప్లా కనిపిస్తుంది. కానీ జాగ్రత్త, ఒక్క రాంగ్ స్టెప్, ఒక రాంగ్ చాయిస్, మీ డ్రీమ్స్, మీ మనీ అన్నీ ఒక్క మోసంతో పోతాయి. ఈ వీడియోలో నేను రీసెర్చ్ చేసి రియల్గా ఎఫెక్ట్ అయిన స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో తెలుసుకుని మరి మీ ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకండి, ఎందుకంటే ఒక రాంగ్ డెసిషన్ నుండి మీ ఫ్యూచర్ని సేవ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద అగ్లీ ట్రూత్స్ బిహైండ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఫ్రాడ్స్, సో దట్ యువర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఎ డాక్టర్ డజంట్ టర్న్ ఇన్ టు ఎ నైట్ మేర్. ఇక్కడున్న అందరికీ తెలుసు, ఫ్యూ వీక్స్ బ్యాక్ నీట్ ఎగ్జామ్ జరిగింది. లక్షల మంది స్టూడెంట్స్ పెన్ పేపర్ తీసుకుని ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళారు. వాళ్ళ పేరెంట్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. బయట మండే ఎండని సైతం పట్టించుకోకుండా ఎప్పుడెప్పుడు వస్తారా అని వేల కళ్ళలతో వెయిట్ చేశారు. మొన్న అయితే రిజల్ట్స్ కూడా వచ్చాయి. టాప్ ర్యాంక్స్ వచ్చిన వారి పరిస్థితి అయితే ఓకే, బట్ ఆఫ్టర్ మంత్స్ ఆర్ ఈవెన్ ఇయర్స్ ఆఫ్ రెలెంట్లెస్ ప్రిపరేషన్ ఇప్పుడేమో ఎక్కడో ఒక అన్సర్టెనిటీ. స్టూడెంట్స్కి ఒక టెన్షన్, నా ర్యాంక్కి అసలు సీట్ వస్తుందా? ఇదే అన్సర్టెనిటీతో పేరెంట్స్ కూడా స్లీప్లెస్ నైట్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒక డాక్టర్ అయ్యే జర్నీలో దిస్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఇస్ వెరీ నార్మల్. నీట్ రిజల్ట్స్ తర్వాత ప్రతి ఫ్యామిలీలో ఉండే అట్మాస్ఫియరే ఇది. మీ పొజిషన్ నాకు అర్థమవుతుంది. ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టి ఇంతకాలం కష్టపడి చదివిన తర్వాత ఇప్పుడు అవుట్కమ్ కోసం వెయిట్ చేయడం అంటే చాలా కష్టం. ఇది పక్కన పెడితే ఒకసారి బయట రియాలిటీ ఏంటో చూద్దాం. ద బ్రూటల్ కాంపిటీషన్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ దొరకడానికి టాలెంట్తో పాటు లక్ కూడా కావాలి. వీ ఆల్ నో దట్ కాంపిటీషన్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్సేన్. కాసేపు నెంబర్స్ చూద్దాం. ఈ ఇయర్ స్టాటిస్టిక్స్ ఇంకా మనకు తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ సీట్స్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే ఇండియాలో టోటల్ 272 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయంట. అండ్ 260 ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఈ 272 గవర్నమెంట్ కాలేజెస్లో కేవలం 41,388 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ 260 ప్రైవేట్ కాలేజెస్లో అరౌండ్ 35,540 సీట్స్ మాత్రమే ఉన్నాయి. తిప్పి కొడితే గట్టిగా 1 lakh సీట్స్ కూడా లేవు. అండ్ ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఈ నీట్ ఎగ్జామ్కి అపియర్ అవుతారో మీకు ఐడియా ఉందా? అక్షరాల 24 lakh ఆస్పిరెంట్స్. అంటే యావరేజ్గా ఒక్క ఎంబీబీఎస్ సీట్ కోసం 15 to 20 స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్నారు. దాట్ మీన్స్ రాసిన వాళ్ళల్లో ఓన్లీ 5 to 7% స్టూడెంట్స్కి మాత్రమే ఎంబీబీఎస్ సీట్స్ దొరుకుతున్నాయి. మిగతా 93 to 95% స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? ఆలోచించండి. ఇది మిమ్మల్ని నిరాశపరచడానికో లేకపోతే ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్వశ్చన్ చేయడానికో నేను ఇదంతా చెప్పట్లేదు. నెంబర్ 1, ఈ చేదు నిజాన్ని మీరు ఎంత ఫాస్ట్గా తెలుసుకుంటే అంత ప్రికాషన్ ఆర్ బ్యాకప్ సెట్ చేసుకోవచ్చు. నెంబర్ 2, నిజంగా మన ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత వీక్గా ఉందా? ముందు మీరు ఇది తెలుసుకోవాలి. ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదా ఒక డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసినంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి ఎన్నో స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్తో పాటు వెరీ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్స్తో పాటు ఎన్ఎంసీ పెట్టిన స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఎన్ఎంసీ అంటే ఏంటి? ఎన్ఎంసీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సెపరేట్గా ఇంకో వీడియోనే చేయాలి. బట్ షార్ట్గా చెప్పాలి అంటే ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. ఇది ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. బేసిక్గా ఎన్ఎంసీకి ఇండియాలో క్వాలిటీ డాక్టర్స్ ఉండాలనేదే మెయిన్ టార్గెట్, క్వాంటిటీ కాదు. అండ్ ఇది నేను 100% అగ్రీ చేస్తాను. ఎందుకంటే మీరే చెప్పండి, మీ హెల్త్ బాగోలేనప్పుడు లేకపోతే మీ పేరెంట్స్ హెల్త్ బాగోలేనప్పుడు మీ ప్రాణాలని ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెడతారా? పెట్టరు కదా. సో గోయింగ్ బ్యాక్ టు నెంబర్ 1, అదే నిరాశపరచడానికి నేను అంతా చెప్పట్లేదని చెప్పాను కదా. ఇది మీకు ఇప్పుడు తెలిస్తేనే ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలరు. రిజల్ట్స్ వచ్చాక టాప్ మార్క్స్తో పాటు లక్ కూడా ఉన్న వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ అయితే వస్తుంది. బట్ స్టిల్ థౌజండ్స్ ఆఫ్ టాలెంటెడ్ స్టూడెంట్స్కి సీట్ రాలేని పరిస్థితి. నీట్ రాసిన మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంబీబీఎస్ టార్గెట్ చేసే రాస్తారు. బట్ చాలా మందికి డిజైర్డ్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ సీట్ ఆర్ అసలు సీటే రాని పరిస్థితి వస్తుంది. దే చూస్ ఆల్టర్నేటివ్స్ లైక్ బీడీఎస్, బీఏఎంఎస్, ఫార్మసీ, నర్సింగ్, అగ్రికల్చర్ ఎక్సెట్రా. ఇలా వేరు కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటారు.
కొంతమందయితే ఈ కోర్సెస్ మీద పర్టిక్యులర్‌గా ప్యాషన్ ఉన్న వాళ్ళు కావాలని ఇవే సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ గురించి మాట్లాడట్లేదు. అండ్ మరికొంతమంది వేరే ఫీల్డ్స్‌కి షిఫ్ట్ అయిపోతారు. లైక్ బిజినెస్, లైఫ్ సైన్సెస్, అంతెందుకు ఇంజినీరింగ్‌కెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ 12థ్‌లో ఎంబైపీసీ తీసుకున్నట్లయితే. మరికొంతమందయితే లాంగ్ టర్మ్ ఆప్ట్ చేసుకుంటారు. దెన్ దే ట్రై ఫర్ ఎంబీబీఎస్ సీట్ ద నెక్స్ట్ ఇయర్. ఎంబీబీఎస్ సీట్ అంటే అందరూ గవర్నమెంట్ కాలేజ్ కోసమే ఫైట్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్‌లో ఫీ చాలా చాలా తక్కువ. అండ్ క్వాలిటీ, ఎక్స్‌పోజర్, రెప్యుటేషన్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బట్ దీస్ గవర్నమెంట్ సీట్స్ ఆర్ వెరీ లిమిటెడ్. మిగిలిన సీట్స్ అన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్‌లో ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్‌లో ఫీజ్ కొంచెం ఎక్కువ. మన తెలుగు స్టేట్స్‌లో అయితే కేటగిరీ ఏ, బి, సి అని ఉంటాయి. కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా. ఇది గవర్నమెంట్ కోటా సీట్స్. ఇది స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా అలొకేట్ చేస్తారు మెరిట్ బేసిస్ మీద. డిపెండింగ్ ఆన్ యువర్ నీట్ ర్యాంక్. ఈ సీట్స్‌లో ఫీజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఫీ జస్ట్ 15,000 పర్ ఇయర్ ఉంటుంది. ఈ కేటగిరీలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. కేటగిరీ బి ఇది మేనేజ్మెంట్ కోటా. ఫీ కొంచెం ఎక్కువ. మన తెలంగాణలో అయితే 11.5 లాక్స్ పర్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ అఫీషియల్ ఫీజ్ మాత్రమే. అన్‌అఫీషియల్ కాస్ట్స్ ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నాం. అలా అని అన్ని ప్రైవేట్ కాలేజెస్‌లో ఈ అన్‌అఫీషియల్ ఫీజ్ ఉంటాయని నేను చెప్పట్లేదు. దేర్ ఆర్ మెనీ ఎథికల్ అండ్ జెన్యూన్ ఇన్‌స్టిట్యూషన్స్ యాస్ వెల్. ఇక్కడ సీట్స్ నీట్ క్వాలిఫై అయిన అందరికీ ఓపెన్. బట్ డైరెక్ట్‌గా మేనేజ్మెంట్ విల్ డిసైడ్ ద సీట్స్. రఫ్‌గా ప్రైవేట్ కాలేజెస్‌లో 35% సీట్స్ ఉంటాయి ఈ బి కేటగిరీలో. కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా. ఇది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్‌కి. ఫీ చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో అయితే 30 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో ఆల్మోస్ట్ డబుల్ ద కేటగిరీ ఆఫ్ బి. అంటే ఒక 23 లాక్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్ కూడా డైరెక్ట్‌గా మేనేజ్మెంట్ ద్వారానే ఉంటుంది. ఈ కేటగిరీలో అరౌండ్ 15% సీట్స్ మాత్రమే ఉంటాయి. ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్‌లో కూడా ఫీ రేంజెస్ 18 లాక్స్ నుంచి 25 లాక్స్ పర్ ఇయర్ ఉంటుంది. ఇక ఎంబీబీఎస్ ఇండియాలో చదవాలంటే గవర్నమెంట్ సీట్ రానప్పుడు ప్రైవేట్‌లో మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా కన్సిడర్ చేస్తే కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. సో, చాలా ఫ్యామిలీస్‌కి వచ్చే క్వెషన్ ఏంటి అంటే ఇదంతా మనకు అవసరమా అని. బట్ ఎంబీబీఎస్ సీట్స్ వదులుకోలేక చాలామంది అబ్రాడ్‌లో ఎంబీబీఎస్ చదవడం ఒక ఆప్షన్ లాగా కన్సిడర్ చేస్తారు. కానీ అబ్రాడ్‌లో క్లారిటీ, సేఫ్టీ ఆర్ హైలీ ఇంపార్టెంట్. క్లారిటీ లైక్ యూనివర్సిటీ రికగ్నైజేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, ట్రాన్స్పరెన్సీ, ట్రాక్ రికార్డ్ అండ్ జెన్యూన్ సపోర్ట్ సిస్టమ్స్ ఎక్సెట్రా. ఒక్క కేర్‌లెస్ స్టెప్ తీసుకున్న మొత్తం అకాడమిక్ లైఫ్ వేస్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. సో జాగ్రత్త, ఇక్కడ మోసాలు ఎక్కువ. ఇంకా ఎంబీబీఎస్ అబ్రాడ్ పాత్వే చూస్ చేసుకున్నప్పుడు ప్రతి చిన్న విషయం క్లియర్‌గా తెలుసుకోవడం చాలా అవసరం. ఎంబీబీఎస్ అబ్రాడ్ అనే ఆప్షన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇందాక చెప్పినట్టు సీట్ ఇక్కడ దొరకకపోయినా ఫారెన్‌లో డాక్టర్ అవ్వచ్చని చాలామంది కన్సిడర్ చేస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ ఇది నిన్న లేదా మొన్న స్టార్ట్ అయిన ప్రాక్టీస్ కాదు. లాస్ట్ 30-40 ఇయర్స్ నుండి నడుస్తున్న ప్రాక్టీసే. బట్ ఈ మధ్య ఎక్కువ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి అరౌండ్ 10,000 ప్లస్ స్టూడెంట్స్ అబ్రాడ్‌కి ఓన్లీ మెడిసిన్ చదవడానికి వెళ్తున్నారంట. కంట్రీస్ లైక్ రష్యా, చైనా, ఫిలిప్పైన్స్, యుక్రెయిన్, జార్జియా, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్, కజాకిస్తాన్ ఇంకా చాలానే ఉన్నాయి. ఎంబీబీఎస్ అబ్రాడ్ అనగానే చాలామందికి మైండ్‌లో ఒక భయం అండ్ ఒక కన్‌ఫ్యూజన్. కామన్‌గా వచ్చే డౌట్స్ ఏంటంటే ఫస్ట్‌లీ ఫియర్ ఆఫ్ అన్‌నోన్. యూజువల్‌గా మెడిసిన్‌కి వెళ్ళేవాళ్ళు టీనేజర్స్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఫస్ట్ టైమ్ ఫ్లయర్స్. సో పేరెంట్స్ వారి పిల్లల్ని అంత దూరం పంపించడానికి ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. న్యూ కంట్రీ, న్యూ లాంగ్వేజ్, న్యూ కల్చర్. పేరెంట్స్‌కి భయం ఉండడం అనేది వెరీ న్యాచురల్. మన పిల్లలు అక్కడ అడ్జస్ట్ అవ్వగలరా? మనం లేకుండా ఉండగలరా అని ఎన్నెన్నో భయాలుంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి క్వాలిటీ డౌట్స్. ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే అబ్రాడ్‌లో కూడా క్వాలిటీ అలాగే ఉంటుందా అని. మరికొందరైతే ఫారిన్ కంట్రీలో తీసుకున్న డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుందా? లేదా? అని కూడా భయపడుతూ ఉంటారు. అండ్ థర్డ్ వన్ ఈస్ ఎఫ్ఎంజీఈ. ఎఫ్ఎంజీఈ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యూఎస్ఏ లాంటి కొన్ని కంట్రీస్‌లో తప్ప మిగిలిన ఏ కంట్రీలో ఎంబీబీఎస్ చేసినా ఇండియాలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే ఈ ఎగ్జామ్ కంపల్సరీగా రాయాలి. ప్రాబ్లమ్ ఏంటంటే హిస్టారికల్‌గా ఈ ఎగ్జామ్ అపియర్ అయిన క్యాండిడేట్స్ పాసింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ. 10% నుంచి 30% మాత్రమే ఉంది. ఐయామ్ టాకింగ్ అబౌట్ ద ఎంటైర్ నేషనల్ యావరేజ్. అండ్ మరొక ఫ్యాక్టర్ కాస్ట్ ఫ్యాక్టర్. ఎంబీబీఎస్ అబ్రాడ్ అనగానే చాలామంది కాస్ట్‌లీ అని ఫీల్ అవుతారు. ఇది నిజమే. బట్ చూస్ చేసుకునే కంట్రీ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 లాక్స్ పర్ ఇయర్ అయ్యే యూనివర్సిటీస్ ఉంటాయి. అలాగే 2 లాక్ పర్ ఇయర్
అయ్యే యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. అండ్ నౌ కమింగ్ టు కామన్ స్కామ్స్ ఇన్ ఎంబీబీఎస్ అబ్రాడ్. ఇప్పుడు మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎంబీబీఎస్ అబ్రాడ్ అడ్మిషన్స్‌లో ఇప్పుడు మనం కామన్ స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎంబీబీఎస్ అబ్రాడ్ అడ్మిషన్స్‌లో ఏం ఫ్రాడ్ జరుగుతున్నాయో చూద్దాం. మిస్‌లీడింగ్ ఏజెంట్స్ అండ్ సమ్ ఫ్రాడ్లెంట్ అండ్ ప్రైవేట్ కమర్షియల్ యూనివర్సిటీస్ విల్ ఆల్వేస్ ట్రై టు ప్రే ఆన్ యువర్ అన్సర్టెనిటీ. తెలుగులో చెప్పాలి అంటే మీ అన్సర్టెనిటీని అడ్వాంటేజ్‌గా తీసుకొని మీ మీద పడి ఎప్పుడెప్పుడు రక్కుదామా అని కొన్ని దుష్ట శక్తులు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం 4 మోస్ట్ కామన్ ఫ్రాడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, అడ్మిషన్ వితౌట్ నీట్ అనే ఒక ఇల్లీగల్ ప్రామిస్. నీట్ క్వాలిఫై అవ్వకపోయినా డైరెక్ట్‌గా అడ్మిషన్ ఇస్తాం అంటారు. మీరు న్యూస్ పేపర్‌లోనో లేదా టీవీలోనో ఎక్కడో చూసే ఉంటారు. స్టడీ ఎంబీబీఎస్ అబ్రాడ్ వితౌట్ నీట్ అని. నీట్ క్వాలిఫై అవ్వకుండా ఒకవేళ మీరు అడ్మిషన్ తీసుకుని అబ్రాడ్ వెళ్ళినా తిరిగి ఇండియాకు వచ్చినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్, అదే ఇందాక మనం మాట్లాడుకున్న ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఉంది కదా, పాస్ కాదు కదా, కనీసం అటెంప్ట్ కూడా చేయనివ్వరు. దట్ మీన్స్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ యూ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా. అన్ని ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గంగలో కలిసిపోయినట్టే, ఎక్సెప్ట్ మీరు వేరే కంట్రీలో మాత్రమే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే తప్ప. సో ఎవరైనా ఏజెంట్ మిమ్మల్ని ఎంబీబీఎస్ అబ్రాడ్ వితౌట్ నీట్ అంటే 1-2 సార్లు ఆలోచించండి. అండ్ సెకండ్ వన్, అన్రికగ్నైజ్డ్ ఆర్ ఎన్ఎంసీ నాన్ కంప్లైంట్ కాలేజెస్. చాలా ఏజెంట్స్ టాప్ కాలేజెస్ అనే పేరుతో బేసిక్ స్టాండర్డ్స్ ఆర్ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవ్వలేని కాలేజెస్కి చాలా స్మార్ట్‌గా అడ్మిషన్ చేస్తారు. పేరెంట్స్‌కి ఫేక్ వరల్డ్ ర్యాంకింగ్స్, ఇంగ్లీష్ మీడియం, ఇండియన్ సిలబస్ ఉంటుంది, ఇండియన్ క్లైమేట్ ఉంటుంది, ఇండియన్ ఫుడ్ ఉంటుంది, ఇండియన్ సాయిల్, ఇండియన్ అని చెప్పి కన్విన్స్ చేసేస్తారు. ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ ఏంటో మీకు కాసేపట్లో చెప్తాను. కానీ అవి ఫాలో అవ్వకపోయినా, వయలేట్ చేసినా ఏమవుతుందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇట్ ఈస్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. మిమ్మల్ని ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కూడా రాయనివ్వరు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం పాస్ట్‌లో ఫిలిప్పైన్స్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఫిలిప్పైన్స్‌కి వెళ్లారు. అప్పట్లో ఒక మాస్ మార్కెటింగ్ క్యాంపెయినే నడిచేది, పర్టిక్యులర్‌గా ఈ ఫిలిప్పైన్స్‌కి. ఏజెంట్స్ చెప్పిన మాటలు ఏంటి అంటే సేమ్ క్లైమేట్, నో ఎంట్రీ బ్యారియర్, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఈజీ అడ్మిషన్, హై స్క్రీనింగ్ టెస్ట్ పాసింగ్ పర్సెంటేజ్ అని ఏవేవో చెప్పి పంపించారంట. కానీ ఇక్కడ రియల్ ట్విస్ట్ ఏంటంటే ఫిలిప్పైన్స్‌లో ఎంబీబీఎస్ అనేది యాక్చువల్‌గా బీఎస్ఎండీ స్ట్రక్చర్‌లో ఉంటుంది. ఫస్ట్ 2 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్స్ చేయాలి. తర్వాత ఎన్మాట్ అనే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక మాత్రమే ఎండీ కోర్స్‌కి ఎంట్రీ. చాలా మంది స్టూడెంట్స్ ఎన్మాట్ క్లియర్ చేయకుండా అక్కడే 2 ఇయర్స్ టైం, లాక్స్ ఆఫ్ రూపీస్ అన్నీ పోగొట్టుకున్నారు. అసలు ఎన్మాటే క్లియర్ అవ్వకుండా చాలా మంది వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎలాగోకలా అక్కడే కష్టపడి ఎన్మాట్ క్లియర్ చేసుకుని ఎండీలో కష్టపడి జాయిన్ అయ్యారు. కానీ అన్నీ కంప్లీట్ చేసి ఇండియా వచ్చిన తర్వాత మన ఇండియాలో డిగ్రీ వ్యాలిడిటీ అవ్వదన్నారంట. కోర్టులో ఎన్నెన్నో కేసెస్ నడిచాయి. స్టూడెంట్స్ చాలా టైం వేస్ట్ కూడా చేసుకున్నారు. స్క్రీనింగ్ టెస్ట్‌కి అప్లై చేసినా ఎలౌ కూడా చేస్తారో లేదో తెలియని పరిస్థితి. తర్వాత ఎన్నో డిస్కషన్స్, డిబేట్స్, కోర్ట్ సెషన్స్ జరిగాయి. ఫైనల్‌గా ఎన్ఎంసీ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టి 1 టైమ్ ఎక్సెప్షన్ ఇచ్చారు. కానీ అది కూడా 2021 రెగ్యులేషన్స్ రాకముందు ఎన్రోల్ అయిన వాళ్ళకి మాత్రమే. ప్రతిసారి ఇలాగే జరగాలని ఏం లేదు. ఆలోచించండి, స్టూడెంట్స్ ఎంత ఎమోషనల్ స్ట్రెస్ అండ్ మెంటల్ ట్రామాకి గురై ఉంటారు, ఎంత టైం వేస్ట్ అయ్యి ఉంటుందో. ఇదంతా జరగడానికి మరొక కారణం ఏంటి అంటే ఫిలిప్పైన్స్ అనే కంట్రీలో చాలా వరకు ప్రైవేటైజేషన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఇన్ ఫిలిప్పైన్స్ ఆర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. సో కమర్షియల్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ. అసలు ఏం జరిగిందో మొత్తం స్టోరీ చెప్పాలంటే ఈ వీడియో ఒకటి సరిపోదు. మీకు తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియో స్పెసిఫిక్గా మీకు డౌట్స్ ఉన్న కంట్రీ మీద చేస్తాను. ఇప్పుడైతే మళ్ళీ మన వీడియోలోకి వచ్చేద్దాం. సో చూడండి, ఎన్ఎంసీ కాలేజ్ కంప్లైంట్ ఉందా లేదా? ఈవెన్ 1 రూల్ మిస్ అయినా టోటల్ ఎఫర్ట్స్, డబ్బు, డ్రీమ్స్, ఎవ్రీథింగ్ ఈస్ గాన్. ముఖ్యంగా ఫేక్ క్లెయిమ్స్, పేపర్ సర్టిఫికేట్స్, షైనీ వెబ్సైట్స్ని అస్సలు నమ్మకండి. అడ్వాన్స్డ్గా మీరు వెళ్ళే కాలేజ్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవుతుందా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. మరొక స్కామ్ వచ్చేసి హిడెన్ కాస్ట్స్ అండ్ ఫినాన్షియల్ ఎక్స్‌ప్లోటేషన్. ఇనీషియల్‌గా అడ్మిషన్ క్లోజ్ చేయడానికి ఒక ప్రైస్ చెప్తారు. బట్ లేటర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఛార్జ్, ఈ ఛార్జ్, ఎన్నెన్నో ఛార్జెస్ అని మీ మీద వేసేస్తారు. నేను స్టూడెంట్స్ దగ్గర విన్న కొన్ని హిడెన్ ఛార్జెస్ ఏంటి అంటే కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ ఫీ, కోర్స్ ఫీ, రకరకాల ఇన్సూరెన్సెస్, ల్యాబొరేటరీ ఫీ, ఈవెన్ మీడియేటర్స్ కట్ అని కూడా ఉన్నాయంట. కొంతమంది ఏజెంట్స్ అయితే ఇనీషియల్‌గా సకానికి సగం ఫీ చెప్పి అక్కడికి వెళ్ళాక షాక్ ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. బట్ అప్పటికే పేరెంట్స్ ఫినాన్షియల్స్ అన్నీ ఒకలా ప్లాన్ చేసుకుంటారు. ఫ్యూ స్టూడెంట్స్ అయితే డిస్కంటిన్యూ కూడా చేసి వెనక్కి వచ్చేసారు బికాస్ ఆఫ్ హ్యూజ్ అండ్ అన్‌ప్లాన్డ్ కాస్ట్ బర్డెన్. వేరే కంట్రీలో అయినా సరే ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే రిస్క్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ రైట్ కంపెనీ కూడా చూస్ చేసుకోవాలి. మరొక ఫ్యాక్టర్ వచ్చి
లాంగ్వేజ్, క్లైమేట్ అండ్ కరిక్యులం మిస్‌రిప్రజెంటేషన్. మీరు చెప్తే నమ్మరు, కొన్ని మోసాలు ఎలా ఉంటాయంటే, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి అక్కడున్న లోకల్ లాంగ్వేజెస్‌లో లెక్చర్స్ చెప్తున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ చైనా లాంటి కంట్రీస్‌లో నేటివ్ లాంగ్వేజ్‌లో కూడా చదివించడం వల్ల మెనీ ఇండియన్ స్టూడెంట్స్ కోప్ కాలేకపోతున్నారు. ఏజెంట్స్ చెప్తారు కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అని. బట్ ఫ్యూ క్లాసెస్ లోకల్ లాంగ్వేజెస్‌లోనే ఉంటాయని ఒక అమ్మాయి నాతో చెప్పి బాధపడింది. అల్టిమేట్‌గా స్టూడెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇంకా క్లైమాటిక్ కండిషన్స్ కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కొన్ని దేశాల్లో అయితే -20, -40 కూడా ఉంటాయి. ఆ చలికి మన వాళ్ళు అడాప్ట్ కాలేక ఎన్నెన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి వెనక్కొచ్చిన సందర్భాలు గూడా ఉన్నాయి. కమింగ్ టు కరిక్యులర్ వేరియేషన్స్, సరిగ్గా మొత్తం సబ్జెక్ట్స్ కవర్ చేయరు. లేదా ఇంటర్న్‌షిప్ కరెక్ట్‌గా ప్రొవైడ్ చేయరు. వన్ ఆఫ్ ద ఎన్ఎంసీ రూల్ ప్రకారం మినిమమ్ 54 మంత్స్ కోర్స్ ప్లస్ 12 మంత్స్ ఇంటర్న్‌షిప్ సేమ్ ఇన్‌స్టిట్యూషన్‌లోనే చేయాలి. కానీ కొన్ని కంట్రీస్‌లో ఇంటర్న్‌షిప్ సెపరేట్‌గా లేదా తక్కువ డ్యూరేషన్‌తో ఉంటుంది. ఇది మళ్ళీ ఒక ఎన్ఎంసీ రూల్ వయోలేషన్. కేర్‌ఫుల్‌గా తెలుసుకొని జాయిన్ అవుతే మీకే మంచిది. టేక్ ఎ డీప్ బ్రెత్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. బయట ఫ్రాడ్‌స్టర్స్ చాలామంది ఉంటారు. బట్ ఇఫ్ వి ఐడెంటిఫై దిస్ రెడ్ ఫ్లాగ్స్, మనం మోసపోకుండా తప్పించుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం ఎంబీబీఎస్ ఇన్ ఇండియా, హ్యూజ్ కాంపిటీషన్ అండ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ లైక్ లాంగ్ టర్మ్ అండ్ ఎంబీబీఎస్ అబ్రాడ్‌లోకి వస్తే కామన్ స్కామ్స్, ప్రాబ్లమ్స్ అండ్ డౌట్స్ గురించి మాట్లాడుకున్నాం. మీ డ్రీమ్ సేఫ్‌గా ఉంచుకోవాలి అంటే అవేర్‌నెస్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్‌కి మెయిన్ క్వెషన్ ఏంటి అంటే హౌ టు సేఫ్‌గార్డ్ యువర్ డ్రీమ్. ప్రాక్టికల్‌గా ఏం టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి, ఫ్రాడ్స్ నుండి ఎలా తప్పించుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ చాలామందికి క్లియర్‌గా తెలియని విషయం ఎన్ఎంసీ గజెట్ 2021 అంటే ఏంటో కూడా అవేర్‌నెస్ ఉండకపోవచ్చు. అసలు ఈ ఎన్ఎంసీ గజెట్ 2021 అంటే ఏంటి? ఇది మనకెందుకు ఇంపార్టెంట్? బ్రీఫ్‌గా చెప్పాలి అంటే ఎన్ఎంసీ వాళ్ళు 2021లో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పబ్లిష్ చేశారు. ఈ రూల్స్ ఎవరికి అప్లికబుల్ అంటే ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్‌కి ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళి మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం. బేసిక్‌గా వాళ్ళు ఈ రూల్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. దీంట్లో కోర్స్ డ్యూరేషన్, ఇంటర్న్‌షిప్ రిక్వైర్మెంట్స్, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్, మ్యాండేటరీ గైడ్‌లైన్స్ అనేవి క్లియర్‌గా ఉన్నాయి. ఈ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వకపోతే మీ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవ్వదు. నెక్స్ట్ వీడియోలో ఈ గజెట్‌లో ఏం ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయో, ఏం ప్రికాషన్స్ ఫాలో అవ్వాలో పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి ప్రాక్టికల్‌గా అండ్ జెన్యూన్ టిప్స్ కవర్ చేద్దాం. సో మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ నొక్కండి. మీకు కానీ ఏమైనా క్వెషన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఈ జర్నీలో మీరు ఒంటరివారు కాదు. ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ లైక్ యూ ఫేస్ దిస్ డౌట్స్ అండ్ దిస్ ప్రెషర్స్. మీ టియర్స్, మీ పేరెంట్స్ రాత్రులు సరిగ్గా పడుకోకపోవడం, ఐ ట్రూలీ ఫీల్ దట్ పెయిన్. నేను కూడా చాలామంది ఆస్పిరెంట్స్‌తో ఆన్ ఎ డైలీ బేసిస్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. నీట్ రిజల్ట్స్ తర్వాత స్ట్రెస్, అన్‌సర్టెనిటీ ఇవన్నీ ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీరు మీ డ్రీమ్‌ని వదులుకోకండి. నీట్‌లో ర్యాంక్ రాలేదని సెల్ఫ్ డౌట్ పడకండి. ర్యాంక్ డిఫైన్ ఓన్లీ కాలేజ్. మీ జీల్ అండ్ మీ ఎబిలిటీని కాదు. మీ గోల్‌ని రీచ్ అవ్వడానికి చాలా ఆల్టర్‌నేట్ వేస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ చేయొచ్చు. సరిగ్గా జాగ్రత్తలు తీసుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ కూడా లెజిటిమేట్ అండ్ జెన్యూన్ పాత్‌వేనే. కాన్ఫిడెన్స్ మెయింటైన్ యూ క్లియర్డ్ నీట్ ఆర్ అట్‌లీస్ట్ బ్రేవ్‌లీ అటెంప్ట్ చేశారు. అది ఇట్‌సెల్ఫ్ మీ డెడికేషన్‌కి ఒక ప్రూఫ్. ఇప్పుడు కొత్త డెసిషన్ తీసుకోవాలి. లెట్స్ డూ ఇట్ విత్ విజ్డమ్ అండ్ కరేజ్. పేరెంట్స్, మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్. పిల్లల మీద ఒత్తిడి కొంచెం తగ్గించండి. నాకు తెలుసు మీ పిల్లలకి బెస్ట్ ఇవ్వాలనే మీరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇవాల్టి జనరేషన్ చాలా స్మార్ట్. రైట్ గైడెన్స్ మాత్రమే కావాలి. మీరు ముందుండి జాగ్రత్తగా సపోర్ట్ చేస్తే యువర్ చైల్డ్ విల్ అబ్సల్యూట్లీ బికమ్ ఏ గ్రేట్ డాక్టర్. మీరు కూడా కొంచెం హోంవర్క్ చేయండి. ఈ ప్రాసెస్ గురించి మీరు కూడా తెలుసుకోండి. సో దట్ యూ కెన్ హెల్ప్ యువర్ కిడ్స్ అండ్ మేక్ ద రైట్ చాయిస్ ఫర్ దెమ్. ఇలాంటి టాపిక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను మీ సైడ్ ఉన్న ఒక ఎల్డర్ బ్రదర్ లాగా మీ గురించి కేర్ చేసేవాడిని. మీ సక్సెస్ స్టోరీస్ వింటుంటే అది నాకు చాలా బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇస్తుంది. స్టే సేఫ్, స్టే ఫోకస్డ్ అండ్ కీప్ డ్రీమింగ్. బాటమ్ లైన్ ఏంటంటే డోంట్ లెట్ అన్‌స్క్రిప్షియస్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ డ్రీమ్. నాలెడ్జ్ ఈస్ యువర్ ఆర్మర్. ఇప్పుడు మీకు కీ పాయింట్స్ తెలుసు. ఇండియాలో సీట్ కాంపిటీషన్ ఏంటి, అబ్రాడ్‌లో ఆపర్చునిటీస్ ఏంటి, కామన్ స్కామ్స్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అన్నీ మీరు తెలుసుకున్నారు. ఈ నాలెడ్జ్‌ని యూజ్ చేసి వైస్‌గా డెసిషన్స్ తీసుకోండి. ఈ వీడియో ఎండ్‌లో ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలనిపిస్తుంది. లైఫ్‌లో ఎదుర్కొనే ఛాలెంజెస్ ఎన్నో ఉంటాయి. ధైర్యంగా ఎదుర్కోండి. ఇఫ్ వన్ డోర్ క్లోజెస్, ఇంకా ఎన్నో డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇండియాలో ఎంబీబీఎస్ ఆపర్చునిటీ దొరకకపోయినా అబ్రాడ్‌లో జెన్యూన్‌గా చేస్తే అదొక మంచి రూటే. ఫైనల్‌గా మీ అందరికీ ఒక సిన్సియర్ రిక్వెస్ట్. ఈ వీడియో నుండి
ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకున్నట్లయితే మీ ఫెలో ఆస్పిరెంట్ లేదా పేరెంట్స్కి షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ మ్యాక్సిమం విత్ మై ఎక్స్పీరియన్స్. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్ అండ్ కీప్ చేసింగ్ యువర్ డాక్టర్ డ్రీమ్. జై హింద్.